ఇది అనమాట సిచ్యువేషన్. చూసినారు ఎట్లున్నాయో, చాలా చాలా డార్క్. మనమైతే సైకిల్ అయితే కింద పడిపోయినమాట. సో మొత్తం ఇట్లా అయిపోయింది. అండ్ మనం పడిపోయి అక్కడి నుంచి అయితే ఆర్మీ వాళ్ళు అయితే ఇక్కడ పిలుచుకొని వచ్చారు. అండ్ ఇక్కడే కొద్దిగా రెస్ట్ తీసుకొని బయలుదేరమని చెప్పారు. చూద్దాం ఈ రోజు ఏమవుతుందో ఏంటో. भैया मनाली जाते? हाँ जी मनाली जाएगा। कितना कितना का है वो मनाली आपको सीट के हिसाब से होगा ना? हाँ सीट का हिसाब कितना? जो फ्रंट सीट में बैठेगा ना, आगे में सीट नहीं पीछे वाला सीट बोलो, पीछे वाला सीट बोलो। लास्ट सीट में है 3,500। 3,500 बीच में है 4,000। ठीक है। फ्रंट सीट में बैठेगा 4,500। ठीक है। हमारे पास साइकिल भी है भैया, साइकिल को आप थोड़ा बहुत एक्स्ट्रा देना पड़ेगा। कितना? हम आंध्रा से साइकिल पे आ गया इधर से। अभी हमारे पास पैसा बहुत कम है, हमको दूसरा डाल थोड़ा कम करेगा? कम तो नहीं होगा क्योंकि वहाँ से हम मनाली से हमें वापस खाली आना पड़ता है। ठीक है। ये वन वे ट्रिप है क्या? हाँ जी वन वे है। जब पहले इसलिए पहले था ना जो है ना यहाँ से आदमी ले सकता है, अभी इस टाइम जो है ना वहाँ से आदमी नहीं ले सकते। ठीक है। अभी बस नहीं मिलेगा हमको? बस तो अब ठीक है। ठीक है ठीक है भैया। साइकिल का कितना है? साइकिल को वो जगह कितना? 1,000 2,000 तो 1,000 या 2,000 करेक्ट से बोलो। 1,000 हो जाएगा। तो 3,500 मेरा और 1,000 रुपए साइकिल का। సైక్లింగ్ చెప్తా అంటే మొత్తం ఆఫ్ రోడింగ్ చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంది. ఓకే టూ డిఫికల్ట్ అనమాట. సైకిల్లో ఈ కొండలన్నీ ఎక్కించి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి రిటర్న్ వెళ్తున్నాం కదా. అంటే కాదు బ్రో, ఇంకొంచెం పైకి వెళ్తే లాస్ట్ 2 days ముందైతే ఫుల్ డే ఫుల్ నైట్ 2 రోజులు సైకిల్ తొక్కానమాట. ఎందుకంటే ఈ పక్క రివర్ ఉంటుంది, ఈ పక్క కొండ ఉంటుంది. అండ్ రివర్ కథలు వచ్చి పాకిస్తాన్ బార్డర్. సో అక్కడైతే స్టేయింగ్ అయితే అస్సలు అవదు. అంటే ఎందుకంటే రోడ్ చాలా ఒక బస్సు వెళ్ళేంతే రోడ్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇక అక్కడ స్టే చేసే కాకుండా మొత్తం డార్క్ ఫారెస్ట్ నైట్ మొత్తం అయితే సైకిల్ తొక్కుని అయితే మనమైతే ఈ అచీవ్మెంట్ అయితే సాధించాము. అండ్ ఇక్కడ నుంచి నాకు అమౌంట్ అడ్జస్ట్ అయితే నేను సైకిల్లో వచ్చి మనాలికి వచ్చి మనాలి నుంచే ఢిల్లీ టు హైదరాబాద్ టు పొలమేది రావాలి. లేదంటే ఇంకా నేను సైకిల్ అయితే మళ్ళీ తొక్కుంటా. నా దగ్గర ఉన్న అమౌంట్ కొద్దిగా ఫుడ్ అది ఇది మేనేజ్ చేసుకుంటా అయితే నేనైతే పొలమేరికి అయితే వస్తానమాట. అండ్ ఇక్కడితో అయితే నా ప్రయాణం ఆగదు. ఇది ఇప్పుడు వరకు ఇండియాలో టాపెస్ట్కి వెళ్ళాము. దాని తర్వాత వరల్డ్లో కూడా మంచి లొకేషన్స్కి వెళ్ళి మనమైతే మన ఇండియా ఒక మంచి పేరు తెస్తాము. ఇదే నా కోరిక, ఇదే నా డెస్టినేషన్ కూడా. అండ్ థ్యాంక్ యూ గైస్, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మన జర్నీ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి 1 hour 7 minutes కార్కి బైక్కి చూపిస్తుంది. అండ్ టైం వచ్చి 7:24 అవుతుంది. అండ్ మనం సైకిల్ కదా ఎంతసేపులో వెళ్తామో చూద్దాము. మొత్తం అప్పిల్లే, చూద్దాం ఎంతసేపు వెళ్తుంది ఏమి. వచ్చామన్నమాట. అండ్ మనం వెళ్ళాల్సింది మొత్తం ఇలా. సైకిల్ అయితే రాకండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము. అస్సలు అవ్వదన్నమాట. చూడండి అక్కడ కార్స్ వెళ్తానేది అట్లా వెళ్ళాలి. మనకి వెళ్ళకి అరౌండ్ 4 to 5 hours పడుతుంది అనుకుంటాను. మనమైతే తోసుకొని వెళ్తున్నాం మన ప్రెసెంట్. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని. అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇది వచ్చి ఓల్డ్ అండ్ టాపెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇదంతా మన పొలంనేరు నుంచే నాకు సపోర్ట్ దొరికిన వాళ్ళే ఇక్కడికైతే రీచ్ అయినాను. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్కి అయితే వెళ్తాము. సైకిల్ రావడం చాలా గ్రేట్ థింగ్. అండ్ మీకు చూపిస్తాను. మొత్తం మంచి చలి అయితే -లో ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో. వచ్చింది చాలా రాంగ్ టైం. చూడండి ఓల్డ్లోనే టాపెస్ట్ మూమెంట్ ప్లేస్ ఇదే. మొత్తం మనకి ఎటు చూసినా మంచి పర్వతాలే. కొంచెం చలి వేస్తుంది అనమాట. ఇవంతా పనికిరావు ఇక్కడ. సో వచ్చేటప్పుడు కొద్ది మంచి గ్లౌజులు తినేరండి, ఎందుకంటే మళ్ళీ చాలా కష్టపడతారు. సో ట్రై బెటర్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ గేర్. మనమైతే ప్రెసెంట్ రీచ్ అయిపోయినామంట. గర్మ్ లగ్ రా తన్ లగ్ రా. సైక్లింగ్ చెప్తా అంటే మొత్తం ఆఫ్ రోడింగ్ చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంది. ఓకే టూ డిఫికల్ట్ అనమాట. అందరికి నమస్కారం. నా పేరు బషీర్. ఆల్మోస్ట్ మీకు అంతా తెలిసి ఉంటుంది. అందు నుంచి మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అయితే ఇప్పుడైతే యూజ్ చేయకూడదు, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇవ్వలేదు. అందు వచ్చి మనం గోల్డ్ అండ్ టాపెస్ట్ లాలో అయితే ఉన్నాము. చలి అయితే -degrees ఉంది. అసలు చచ్చిపోతాను అనమాట. ఈ సక్సెస్ కి మా పొలం నుంచి చాలా సపోర్ట్.
మనమైతే ప్రెసెంట్ రీచ్ అయిపోయినామంట. గర్వం లగ్ రా తన్ లగ్ రా. అందరికి నమస్కారం. నా పేరు బషీర్. ఆల్మోస్ట్ మీకు అంతా తెలిసింటది. అక్కడ నుంచి మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అయితే ఇప్పుడైతే హోస్ట్ చేయకూడదు, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ వచ్చి మనం గోల్డ్ అండ్ టాప్ హోస్టింగ్ లాలో అయితే ఉన్నాము. అసలు చలి అయితే -9 ఉంది. అసలు చచ్చిపోతాను అనమాట. ఈ సక్సెస్ కి మా కొలంబియా నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ రామ్ ద ట్రావెలర్ అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ దాని తగినట్లు మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శివశంకర్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకన్నా థ్యాంక్స్. ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా రోజులు చాలా ముందుకు వెళ్తాను. ఇంటర్నేషనల్ రైడ్ కానీ మన ఇండియాలోనే ఎవ్రీ లొకేషన్ వెళ్తాను అనమాట. అండ్ ఈ రైడ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిందంటే మన కొలంబియా కానీ మన ఆంధ్రప్రదేశ్ మన చిత్తూరు డిస్టిక్ అని మంచిగా తెస్తాను. అండ్ సైకిల్లో రైడ్ చేయడం మన చిత్తూరు డిస్టిక్ నేనే ఫస్ట్. అండ్ గర్వంగా ఫీల్ ఒక ఇండియాలో రికార్డ్ ఉంది. ఎందుకంటే సింగిల్ స్పీడ్ గేర్ సైకిల్ అయితే మనం వచ్చాము, ఎటువంటి గేర్ లేదు, ఒకటే నార్మల్ సైకిల్ వచ్చాము. వచ్చి చాలా గ్రేట్. అండ్ నాకు సపోర్ట్ ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ.